సంఘాలన్నీ వచ్చి బ్రాహ్మణుల గురించి విమర్శించడం మొదలైంది. దయచేసి మీరు ఆ విమర్శను లోపలికి మాత్రం వెళ్ళమాకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే విమర్శ లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్తే వీనికి తిండి దొరకదు. ఓకే, ఎందుకంటే వాడే చెప్తాడు, విందాం. విమర్శించిన, బ్రాహ్మణ్ణి దూషించిన, బ్రాహ్మణ్ణి బాధ పెట్టిన, బ్రాహ్మణ యొక్క ద్రవ్యాన్ని దొంగలించిన, లేకపోతే బలాత్కారం చేసిన, బ్రాహ్మణ స్త్రీని మనం చెడు అభిప్రాయంతో చూసిన, జన్మ జన్మల మన వంశాలన్నీ కూడా నిర్మూల్యమైపోతాయి అని ఆ చెత్తని ఎవడు రాసుకున్నాడు అంటే, మిగతా వాళ్ళ యొక్క స్త్రీలని అట్లా చూసినా, మిగతా వాడి ద్రవ్యాన్ని దొంగిలించిన, మిగతా వాడికి చేసిన, అంటే శూద్ర, వైశ్య, క్షత్రియ ఈ వర్ణాలకు చేస్తే వాళ్ళకేం ఇవి వర్తించాయి? ఇవి చెప్పినాయి. ఈ చెత్త ఎవడు రాసుకున్నాడు? వాని వేదంలో వాడు రాసుకున్నాడు. అందుకని ఇది ఎవరికి అర్థం కావద్దని వాడు సంస్కృతంలో చెప్తాడు. తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పు, ఇదే చెత్త ఉంటుంది. ఈ చెత్త విన్నాక మళ్ళీ మనం గుడిపోతాం, మనం వానికి గుండెల పైసలు ఇస్తామా? కాబట్టి వాడు తెలుగులో చెప్పాడు. వాడు హీబ్రూ భాషలో వచ్చిన బైబిల్ని వాళ్ళు తెలుగులో చెప్తున్నారు, అరబిక్లో వచ్చిన ఆ యొక్క ఖురాన్ని తెలుగులో చెప్తున్నారు. వీడు సంస్కృతం ఇప్పటికీ ఆ యొక్క పర్షియాకి చెందిన, మధ్య ఆసియాకి చెందిన, ఆ ఇరాన్కి చెందినటువంటి ఆ సంస్కృతంలో చెప్తాడు, కానీ తెలుగులో చెప్పాడు. మనకు అర్థం కావద్దని. అది అర్థమైతే వాడు గుడిపోడు. వీనికి చెందాలరావు, వీని బతుక ఉంటుంది. ఇది ఈ చెత్త. ఇదే చెప్తాను నేను. ఏమన్నా సొంతకైతంగా చెప్పినారు ఎప్పుడన్నా? అడగండి, మీరు ఏ గుడికి పోయినా అడగండి, అయ్యా పంతులు గారు మీరు చెప్పారు కదా, దీని అర్థం చెప్పండి అని అడగండి. చెప్పాడు ఆయన, చెప్పాడు. విషయం దాటవేస్తాడు కానీ చెప్పాడు. పెయిలకెళ్ళి చెమట సుక్క రాల్చకుండా బతుకుతున్న జీవి ఇగో ఇదే. మాటలు చెప్పి పూటలు గడుపుకునే తందుకు మాత్రమే విలువ పుట్టిండ్రు. వీళ్ళట భగవత్ స్వరూపులట. బ్రాహ్మణులను ఏమన్నా అంటే అన్నోళ్ళ వంశాలు నాశనం అయిపోతాయట. అదే బ్రాహ్మణుడు ఎవరినైనా ఏమైనా అనొచ్చు అనేది సార్ వారి మాట. బ్రాహ్మణ్యోస ముఖమాసి, ముఖము నుంచి వెలువడినటువంటి వాడు నా విగ్రహంలో. విగ్రహం అంటే మనిషి, రాయి కాదండి. నా ముఖం నుంచి వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడు. నేను చెప్పింది తప్పు అని అనేటోళ్ళు. అంతేందుకు ఈ మధ్య కాలంలో రాజ్యాంగం వచ్చి 70-80 ఏళ్ళు అయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమానత్వం గురించి అన్ని 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అప్పుడున్న జాతీయవాదులు అందరి ఆమోదయోగ్యంతో మన భారతదేశ రాజ్యాంగాన్ని రాసుకొని అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చిన ఈ స్మార్ట్ యుగంలో కూడా ఇది కొన్ని రాష్ట్రాల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని ఓట్లు వేయించుకొని అక్కడ బ్రాహ్మణులను ముఖ్యమంత్రి చేసిన. అందులో ఒకడు ఈ అస్సాం ముఖ్యమంత్రి అయిన హేమంత్ బిశ్వ శర్మ అనే ఆర్య బ్రాహ్మణుడు చెప్తాడు, ఇదేమి చెడు చెప్పిండు, మీరందరూ మాకు సేవ చేయడానికి పుట్టిండ్రు, మాకు సేవ దొడ్డు రేషన్ బియ్యం తినండి, మాకు సేవ చేయండి. రీసెంట్గా అంటే వాళ్ళ ఆధిపత్యం ఎట్లా ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ ఆర్ఎస్ఎస్లో నడిపిస్తున్న వాళ్ళందరూ డెసిషన్ మేకింగ్లో బ్రాహ్మణ్స్ కింద జంబికత్తి పట్టుకోవచ్చు ఎడిపరగాను బీసీలకి కొంతమంది, కానీ ఆ పైన ఉండే వాళ్ళందరూ ఆర్య బ్రాహ్మణులే. వాళ్ళ పిల్లలు ఎవ్వరు మంచిగా హైలీ సెటిల్డ్. అమిత్ షా కొడుకు మంచిగా వ్యాపారాలు చేసుకుంటాడు. ఓకే, అర్థమైందా? సో ఇది మీరు ఎవరైనా తీసుకోండి, బీజేపీ పార్టీని పెట్టిన వాళ్ళు ఎవరు? వాజ్పేయి గారు, మహోపాధ్యాయ, ఇద్దరు ఆర్య బ్రాహ్మణులే. అంతకుముందు భారతీయ జనసంఘ నుండే ఆయన వెస్ట్ బెంగాల్ చెందినటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆర్య బ్రాహ్మణ్. అట్లా మీరు ఎవ్వరైనా తీసుకోండి. ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్కి హెడ్గా పనిచేసిండ్రు, సంచాలకులు అంటారు వాళ్ళని, సంచాలకులు లేదా సర్సంచాలకులు. సో అందరూ బ్రాహ్మిన్సే, ఒక రజ్జుపాయ్ అన్నట్టు ఆయన తప్ప. ఒక దళితుడు బీజేపీ పార్టీకి అధ్యక్షుడు ఉంటే ₹1,00,000 అని చెప్పి తెలక కేసులో బంగారు లక్ష్మణ్ని దింపేపించారు, ఈ దళితుని కింద పనిచేయడం ఇష్టం లేక. మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది దళితులు ఇలా ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎంతమంది మంత్రులే పనిచేసిండ్రు, ఇలా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అట్లా స్పీకర్గా ఉన్నాడు, అనేక కీలక స్థానాలు ఉన్నారు. మీరా కుమార్ గారు స్పీకర్గా పనిచేసిండ్రు, వాళ్ళ నాయన బాబు జగజ్జీవన్ రామ్ గారు మంత్రిగా పనిచేసిండ్రు, డాక్టర్ అంబేద్కర్ గారు మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిండ్రు. కానీ బీజేపీలో చూపెట్టండి, ఒక్కరి పేరు చూపెట్టండి, ఒక్కరు ఉండరు. ఓకే, సో అర్థమైందా? సో ఇది వాళ్ళ రాజ్యాంగంలో తప్పు ఉంది. గోల్వాల్కర్, హెడ్గేవాకర్, సుదర్శన్, మోహన్ భగవత్, యు నేమ్ ఇట్. మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి, మిగతా ఆర్గనైజేషన్స్లో ఎలక్షన్స్ ఉంటాయి. 30 ఏళ్ళు ఉన్నాడు గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్కి అధ్యక్షుడిగా. మోహన్ భగవత్ 10 ఏళ్ళు అయిందో ఇంకెక్కువైందో. ఇది సో వీళ్ళకి ఆదర్శం వాడు హిట్లర్. క్షత్రియుడు, నా తొడల నుంచి వచ్చినటువంటి వాడు వైశ్యుడు, నా పాదాల నుంచి మిగతా వర్ణాలన్నీ కూడా వచ్చాయి. చూపెట్టండి, వేర్ ఇస్ ద ఎవిడెన్స్? వేర్ ఇస్ ద ఎవిడెన్స్? నో ఎవిడెన్స్. చెత్త. అరే గాడిది, ఎవడైనా తల్లి గర్భంకి వెళ్ళే కదరా పుట్టేది. బ్రాహ్మణుడు ముఖంలోకి వెళ్ళి, క్షత్రియుడు భుజాలకేని, మా బీసీ ఎస్సీ ఎస్టీలంతా పాదాలకేని పుట్టినారు.
ఎందుకురా ఈ బజవాయి మాటలు ఇంకెన్నొద్దులు చెప్తారా మాకు? ఓ నాగలు కట్టినోనివా, నట్టు తయారు చేసినోనివా, కరువు పనిల తట్ట మోసినోనివా, చెరువులు నింపినోనివా, ఏ పని చేయకుండా పెయ్యాల్చిపోకుండా ముచ్చట్లు చెప్పుకుంటా ఇంకెన్నొద్దులరా మా ప్రజలను భ్రమలలో ముంచుతారు మీరు? ప్రజలారా, మనల్ని కులాలుగా విడగొట్టింది వీళ్ళే. మనం విడిపోకపోతే వీళ్ళకి బతుకు తెరవే దొరకదన్నట్టు 4000 ఏళ్ల కింద ఇడగొట్టి ఇప్పటికి మన ఉసురు పుచ్చుకుంటూనే ఉన్నారు. మీరు ఒక్కటి గమనించుర్రి, పంచాంగం రాసేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. దాన్ని చదివేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. మనకు దోషం ఉన్నదని చెప్పేటోళ్ళు ఎవరు? ఈ బాపనోళ్లే. ఆ దోషానికి నివారణ చేసేది ఎవరు? మళ్ళా ఈ బాపనోళ్లే. పంచాంగంలో మన పాత్ర ఏమన్నా ఉన్నదా? ఇది ఎవరి బతుకుదేరు కోసం రాసుకున్న పంచాంగం చెప్పురి. మనల్ని మనుషులుగా చూడని మన ధర్మశాస్త్రం ఎట్లా గొప్పదైతుంది? మనకు సమాన హక్కులు ఇచ్చిన భారత రాజ్యాంగం కదా గొప్పది. అందుకే వీళ్ళ మోసాలకెళ్ళి బయటికి రాండ్రి, అసలైన భారతదేశం అప్పుడు నిర్మాణం అవుతుంది. మిగతా విషయాలు మల్లన్న నేను చాలా విషయాలు అంగీకరించకపోవచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం 100% మద్దతు ఇస్తాను. ఓకే, అది మల్లన్న ఏది స్వార్థపరుడు కాకముందు మాట్లాడిన మాటలు ఇవి. మల్లన్న స్వార్థపరుడు అయినాక అది రాజకీయంగా ఎదగాలనుకున్నాక ఆయన ఎంచుకున్న పంతా వేరు. కానీ సో ఎవరన్నా ఈమె షీబా పీటర్ అని చాలా మంచిగా ముచ్చట చెప్తుంది. మీరు క్రిస్టియానిటీ కమ్యూనిటీలో ఉన్నవారు ఆమె తెలుసు కావచ్చు మీకు ఆల్రెడీ. సో ఆమె ద్వారా కూడా మాట్లాడించండి. ఆమె చెప్పాలనుకున్న మెసేజ్ ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఆమె షీబా పీటర్ అని ఉన్నది, బాగా మాట్లాడు. షీ హాజ్ గుడ్ అంటే తెలుగులో ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ బాగా చెప్తుంది. సో ఇది మీకు విల్ ఫినిష్ ఇట్. వివేక్ విక్కీ, యు ఆర్ గుడ్ స్పీచ్ సార్, థ్యాంక్ యూ. సో విక్టర్ బాబు.